మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి వసతులు అన్ని కల్పిస్తారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. మోంతా తుఫాన్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి వసతులు అన్ని కల్పిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. మోంతా తుఫాన్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి వసతులు అన్ని కల్పిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈదురుగాలులకైతే ఇటు చెట్లు, అటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. రాత్రి నుంచి కూడా విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో చాలామంది అంధకారంలోనే ఉండిపోయిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకైతే ఆహారం కావచ్చు, ఇటు వాటర్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీస్తున్నారు? ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ఇక గత అర్ధరాత్రి అయితే కనుక ఇటు తీరం దాటినటువంటి నేపథ్యం, బలహీనపడినటువంటి పరిస్థితుల్లో ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కనుక ఎడతెరపలేక పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రహదారులు కావచ్చు, రహదారులు ఎమ్మట చెట్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు సైతం కూడా నేల కొరిగినటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇటు తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్మీని సైతం కూడా రంగంలో దించేందుకు కూడా స్టాండ్ బై ఉంచినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ తో పాటు రాష్ట్ర విపత్తుల శాఖ అయితే కనుక ఇటు ప్రజలందరినీ అప్రమత్తం చేసే దిశగా అయితే కనుక అడుగులు వేసినటువంటి పరిస్థితులు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో పాటు అధికారులను అప్రమత్తం చేస్తూ కూడా టెలికాన్ఫరెన్స్లు అనేది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే గత అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపలేని వర్షాల కారణంగా ఇటు రోడ్లు దెబ్బతిన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని పునరుద్ధరించే విధంగా, అదేవిధంగా స్తంభాలను విద్యుత్ ఆటంకం ఏర్పడకుండా యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ రోజు అమలాపురం అయితే కోనసీమ జిల్లాగా అయితే కనుక వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించే పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడే మానిటరింగ్ కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఇటు రాష్ట్ర విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలోనే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరైతే నివసిస్తారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడంతో పాటు గత 5 రోజుల నుంచి ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే
గత 5 రోజులుగా వారి యొక్క ఏదైతే జీవన ఆధారం కోల్పోయినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. వారికి సహాయ సహకారాలు అందించే పరిస్థితులు అయితే కనుక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ముందస్తుగానే ఏర్పాట్లన్నీ కూడా చేయడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇటు బియ్యం కార్డు నుంచి పప్పు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆ యొక్క ప్రాంతాలకైతే తరలించడం కూడా జరుగుతోంది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం నుంచి అయితే తప్పినటువంటి ప్రమాదం అయితే కనుక చూస్తూ ఉన్నాము. మొత్తంగా అయితే కనుక ఏదైతే రహదారులు అదేవిధంగా రైల్వే ట్రాక్లు సైతం కూడా ఏవైతే దెబ్బ నష్టం వాటిల్లిందో వాటన్నిటిని కూడా పునరుద్ధరించే విధంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. పిఎంఓ ఆఫీస్ నుంచి సిఎంఓ ఆఫీస్ వరకు కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆ యొక్క బాధ్యతలనే మంత్రి నారా లోకేష్ తో పాటు విపత్తుల శాఖ మంత్రి అనిత సైతం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తంగా అయితే కనుక జిల్లాలకి ఇన్ఛార్జీలతోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తుఫాను మోత మోగినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే కనుక ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి వారికి వైద్య సహాయ సహకారాలు అందించే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు. ఏదైతే దెబ్బతిన్నటువంటి పంటలను సైతం కూడా ప్రభుత్వం అంచనా వేసి వారికి నష్టపరిహారం ఇచ్చే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తిగా ఏదైతే తీర ప్రాంతాల్లో సమీపంలో ఉండేటువంటి ఏదైతే ఇటు పంటలు వేస్తారో ఇటు అరటి పంట దగ్గర నుంచి వరి పంట వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఎకరాలని ఎంత కూడా అంచనా వేసి ఇటు సీఎంఓ దృష్టికి అయితే అధికారులు అయితే తీసుకెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రహదారులు ఏమంటా చెట్లు కూలిపోయావో వెంటనే వాటిని పునరుద్ధరించే దిశగా అయితే కనుక అధికారులు ఇప్పటికే అడుగులు వేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఈ మోతాదుతో ఈ రోజు ఎడతెరపలేని వర్షాలు కురుస్తాయన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకైతే కనుక సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాగేటువంటి వాటర్ దగ్గర నుంచి తీసుకునేటువంటి ఆహారం వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక జాగ్రత్తలు వహించాలంటూ కూడా రాష్ట్ర విపత్తుల శాఖ నుంచి ప్రజలందరికీ కూడా ఒక అలర్ట్ మెసేజ్ అనేది కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర విపత్తుల శాఖలోనే ఇక అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో అందరూ అధికారులు అందుబాటులో ఉండడం, వీటన్నిటిని కూడా రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు కోనసీమ జిల్లాలో ఏదైతే ఈ యొక్క మొంతా తుఫాన్ ప్రభావంతో కొంత నష్టం వాటిల్లినటువంటి ప్రాంతాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించడం ఉన్నారు. అదేవిధంగా సైతం కూడా పర్యవేక్షించే పనులు అయితే కనుక చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనిల్, సంతోష్, విజయవాడ జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? అంటే తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? అలాగే గాలుల ఉధృతి ఎలా ఉంది? బలహీనపడినటువంటి నేపథ్యంలోనే ఈ రోజంతా కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా రాష్ట్ర విపత్తుల శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో ఈ రోజంతా కూడా వర్షాలు పడతాయన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక దుకాణాలు సైతం కూడా నిన్నంతా మూసివేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సైతం కూడా ఎక్కువగా ప్రభావం ఉంటుందన్నటువంటి నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా ఇటు సిపి ఏదైతే నగర పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా నగర ప్రజలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టిన అనంతరం కూడా సమాచారం ఇస్తామంటూ కూడా సమాచారం అనంతరమే కూడా బయటికి రావాలి అంటూ ఇటు నగర పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఇటు కలెక్టర్ ఆదేశాల వరకు కూడా ఇటు పాటించాలి అంటూ ప్రజలందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సంతోష్, పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలైతే ప్రజెంట్ నివాసాలకైతే తరలిస్తున్నారా, లేకపోతే అక్కడనే ఉంచి తగు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు కావచ్చు, ఏదైతే పూర్తి స్థాయిలో తుఫాన్ ప్రభావితం తగ్గిన అనంతరం కూడా అక్కడ ఏదైతే పునరుద్ధరణ చర్యలు అనేది పూర్తయిన అనంతరమే కూడా అక్కడ వారి యొక్క పూర్తి స్థాయిలో ఈ నివాస కేంద్రాలకైతే తరలించే ఏర్పాట్లు అయితే అధికారులు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రిహాబిలేషన్ ఏదైతే సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ వస్తే
ఇటు వారిని ఉంచే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ వైద్య సదుపాయం దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు అయితే గనక అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు ఇటు పంట ఏదైతే చేతికొచ్చిన పంటను సైతం కూడా కొన్ని కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది అనిల్. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.